తెనాలి పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన మెడికేర్ హోమియో వైద్యశాలని మాజీ మంత్రి అలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. పేదలకు అందుబాటులో ఉండి మంచి వైద్య సేవలు అందించాలని వైద్యశాల నిర్వాహకుల్ని ఆయన కోరారు. తెనాలి గాంధీనగర్ పరిధిలోని తాడిపోయినవారి వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన మెడికేర్ హోమియో వైద్యశాల ప్రారంభోత్సవం శనివారం సందడిగా జరిగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై వైద్యశాలని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అల్లోపతి ఇన్స్టెంట్ కాఫీ అని, హోమియో ఫిల్టర్ కాఫీ అని ఆయన అభివర్ణించారు. మన దేశంలో వినియోగించే వైద్య విధానంలో హోమియో పురాతనమైందని చెప్పారు. తన తండ్రి జీవితకాలంలో 90% హోమియో మందుల్ని వినియోగించినట్లు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. హాస్పిటల్ ప్రారంభించిన స్వాతి గోల్డ్ మెడల్ సాధించినట్లు కూడా ఆయన చెప్పారు. మెడికేర్ హోమియో వైద్యశాలను పేదలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో తెనాలి పట్టణంలో పెట్టడం అభినందనీయమని అన్నారు. పిల్లల వైద్య నిపుణులు ఉప్పలపు నారాయణస్వామి మాట్లాడుతూ కొన్ని మొండి వైద్య సమస్యల పరిష్కారానికి ఎంతో కీలకంగా హోమియో పనిచేస్తుందని చెప్పారు. తాను చదువుకునే రోజుల్లో సమస్య వస్తే హోమియో మందులతోనే రిలీఫ్ అయ్యేవాడినని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం హోమియోపతికి ప్రాధాన్యత పెరిగిందని ఆయన తెలియజేశారు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంగా ఆయన పేర్కొన్నారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో డాక్టర్ నాగళ్ల మురళీకృష్ణ దంపతులు, అను ఫిజియోథెరపీ హాస్పిటల్ డాక్టర్ రాజ్ కుమార్, ప్రముఖ చిత్రకారుడు గంగాధర్ గౌడ్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నుండి ఈదర వెంకట పూర్ణచంద్, కన్నెగంటి మురళి, ఎన్ వెంకటేశ్వరరావు, కేసన కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి పట్టణంలో మరొక వైద్య సహాయం అందించే దేవాలయం రావటం అనేది ప్రత్యేకంగా ఈ హాస్పిటల్కి డాక్టర్ స్వాతికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాం. అలోపతి, ఆయుర్వేదిక్, హోమియోపతి ఈ మూడిట్లో పురాతనమైన రెండు, ఆయుర్వేదం ఆ తర్వాత హోమియోపతి డాక్టర్ గారు చెప్పినప్పుడు చిన్నప్పుడు ఆ చెట్టు మీద నుంచి పడితే ఆర్నిక 200 వేస్తే టక్మని లేచి నుంచున్నాం. అదేవిధంగా ఏమైనా స్కిన్ డిసీజ్ వస్తే సల్ఫర్ 200 వాడేవాళ్ళు. ఇట్లాంటి ఏంటంటే మా ఫాదరు జనరల్గా ఈ అందరినీ డాక్టర్ చదివించిన ఇంట్లో నన్ను తప్పితే ఆయన ఎప్పుడు కూడా ఈ అలోపతి వాడటం చూడలేదు. అట్ ది ఏజ్ ఆఫ్ ఓల్డ్ ఏజ్లో తప్పనిసరిగా మేము అందరం ఫోర్స్ చేసి ఎప్పుడు కూడా హోమియోపతి. మా మదర్ కూడా బెడ్ రిడన్ అయితే మేము అట్ ది ఏజ్ ఆఫ్ 10 years అప్పుడు కంట్రోల్ టోటల్గా బెడ్ మీద ఉండాల్సిన పరిస్థితి వస్తే ఆమెకి హోమియో వాడి మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది. అంటే ఈజ్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్స్. సో మానవాళి ఉన్నంత వరకు ఈ మూడు కూడా ఆయుర్వేదిక్, హోమియో, అదేవిధంగా అలోపతి. ఇదేంటంటే ఇన్స్టాంట్ కాఫీ లాంటిది అలోపతి, మామూలుగా డికాక్షన్ కాఫీ లాంటిది హోమియో గురించి చెప్పాలంటే కొన్ని మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఎందుకంటే మేము మెడిసిన్ చదివేటప్పుడే మాకు ఒకళ్ళకి టైఫాయిడ్ వచ్చింది. నలుగురు స్టూడెంట్లు హాస్పిటల్లో పెడితే వామిటింగ్స్ అవుతుంటే ఎన్నిసార్లు సెలైన్ పెట్టారు, 1 week సెలైన్ పెట్టారనమాట. మా మేనమామకి ఆయన జీసేఎం అనమాట. ఆయన వచ్చి ఒకసారి ఏంట్రా ఇన్ని సెలైన్ పెడుతున్నారు, 100 గంటలు అవ్వట్లేదు, పెరిసెట్ చేస్తున్నారని ఆయన ఇప్పకాకని ఒక మొదటి నుంచి 2 చుక్కలు వేశారనమాట నాలుగు మీద. అంతే మళ్ళీ అసలు అందుకని ధర్మమీటర్ పెట్టినాం అంతే అనమాట. నోట్లో అంత అద్భుతంగా పనిచేస్తాయి. కొన్ని మాత్రం